అయోధ్యలో జగదభిరాముడి ప్రాణప్రతిష్ఠ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ ఉదయం నుంచే అయోధ్య టెంపుల్ దగ్గర ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తోంది. ఒక పక్క పోలీసుల భారీ బందోబస్తు, మరోపక్క ప్రపంచం నలుమూల నుంచి శ్రీరామ భక్తుల రాకతో అయోధ్య పుణ్యభూమి పులకరించిపోతోంది. రేపు అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్యకు రాత్రి నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. దేశం నలుమూలల నుంచే కాదు, ప్రపంచ వ్యాప్తంగా రామభక్తులు రామచంద్రుడి దర్శన భాగ్యం కోసం తరలి వస్తున్నారు. నేపాల్ నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో అయోధ్యకు చేరుకుంటున్నారు. అయోధ్య నగరం శ్రీరాముడి శోభతో పునీతమవుతోంది. నగరంలో ఎక్కడ చూసినా సీతారామచంద్రుల ఫ్లెక్సీలు, కటౌట్లే దర్శనమిస్తున్నాయి. ఇక అయోధ్య టెంపుల్ గేట్ నెంబర్ 11 దగ్గర బాలరాముడి చిత్రాల ప్రదర్శన, అలంకరణ ఆకట్టుకుంటున్నాయి. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రేపు అయోధ్యలో జరుగుతున్న వేళ నేపాల్లోనూ సందడి వాతావరణం నెలకొంది. సీతమ్మ పుట్టినిల్లుగా పేర్కొనే నేపాల్లోని జనక్పురలో సీతమ్మ గుడికి భక్తుల తాకిడి భారీగా పెరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో సీతమ్మ దర్శనం చేసుకునేందుకు తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా గుడి ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం యావత్ దేశాన్ని భక్తి మార్గంలోకి నెట్టింది. దేశం యావత్తు సీతారామ, హనుమంతుని విగ్రహాల ఊరేగింపులు జరుగుతున్నాయి. దేశ వాణిజ్య రాజధాని ముంబై వర్లీ ఏరియాలో రామభక్తులు భారీ ర్యాలీ తీశారు. ఈ ఉత్సవంలో సినీ, రాజకీయ ప్రముఖులు సైతం పాల్గొన్నారు. उबेर एक मिनट अंदर बसा, एक मिनट उबेर हम तुम्हें बसा, पिछा जाओ भाई, पिछा जाओ। రామమందిర ప్రారంభోత్సవం యావత్ ప్రపంచాన్ని వేడుక మూడ్లోకి తీసుకువచ్చిందని బీజేపీ నాయకురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ అన్నారు. అయోధ్యలో మతాలకు అతీతంగా అందరూ ఆలయం కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇలాంటి అంశాలే దేశాన్ని ఏకతాటిపైకి తీసుకువస్తున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా ఖుష్బూ చెన్నైలోని ఆదికేశవ పెరుమాళ్ ఆలయాన్ని శుభ్రం చేశారు.
రేపు అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో దేశమంతా రామనామ కీర్తనలతో మారుమోగుతుంది. రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా మహారాష్ట్ర నాగపూర్లో పాఠశాల విద్యార్థులు శ్రీరామ భజనలపై నృత్యం చేస్తూ కనిపించారు. విద్యార్థులు భారత్ కా బచా బచా, ఆజ్ గల్లీ గల్లీ ఆవద్, ఈ సజా ఏంగే పాటలకు టీచర్ నేతృత్వంలో డాన్స్ చేశారు. ఎక్కడ చూసినా శ్రీరామ నామస్మరణలతో దేశమంతా మారుమోగుతోంది. మరి రేపు జరగబోయే అయోధ్య శ్రీరామ ప్రతిష్టకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి, ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లంతా కూడా? రేపు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం, బాలరాముని ప్రాణ ప్రతిష్ట ముహూర్తం సమర్పిస్తున్న కొద్దీ అయోధ్య మరింత శోభనంగా మారుతోంది. నగరం అంతటా ఆధ్యాత్మిక వాతావరణం వెలువరుస్తోంది. ఎటు చూసిన మొత్తం అయోధ్య మొత్తము పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. చాలా మంది ఇప్పటికే కొంతమంది విఐపీలు అక్కడికి వెళ్తున్నారు. అయోధ్య మొత్తం ఎటు చూసినా రామ కీర్తనతో మారుమవుతున్నాయి. లౌడ్ స్పీకర్లు నిండా రామాయణం నామం భక్తి గీతాలతో మారుమవుతున్నాయి. అయోధ్య అనువనువు రామాయణంగా మారిని చెప్పుకోవాలి. సో రామాలయం ప్రారంభం సన్నాహాలు సిద్ధతకి చేరుకున్నాయి. గత 10-15 రోజుల నుంచి ఈ మొత్తం అయోధ్యలో ఎటు చూసినా ఈ రామజపం వినిపిస్తుంది. చాలా మంది దేశ విదేశాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తున్నారు. రేపు ఉదయం దీనికి సంబంధించిన ప్రాణ ప్రతిష్ట ఉన్నప్పటికీ ఇప్పటికే చాలా మంది వేల మంది భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. కానీ ఏదైతే ఆకులు ఇచ్చిన వారికి మాత్రమే అక్కడికి అలో ఉంది. ఇందులో భాగంగా దేశ విదేశాల నుంచి చాలా ప్రముఖుల్ని ఈ ట్రస్ట్, అయోధ్య ట్రస్ట్ పిలిచింది. సో దేశవ్యాప్తంగా చూసుకుంటే సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు చాలా మంది విఐపీలను పిలిచింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొంతమంది అయోధ్య చేరుకుంటున్నారు. రైళ్లు చాలా మంది రైళ్లలో, విమానాల్లో వస్తున్నారు. ప్రస్తుతం అక్కడ దర్శనాలకు కూడా బ్రేక్ అయితే అయోధ్య రామ మందిరం దర్శించడానికి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఎవరిని లోపలికి అలౌ చేయట్లేదు. ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ దగ్గరనే అక్కడ నుంచి చెక్ చేసి ప్రతి ఒక్కరికి పాస్లు ఉంటేనే అయోధ్య లోపలికి పంపిస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అయోధ్య రామ మందిరం గురించి చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడనే దానిపైన. సో కాబట్టి చాలా మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ముందే సూచనలు జారీ చేసేవి, ఎవరు రావద్దు. ఎందుకంటే ఇది ఓపెనింగ్ కార్యక్రమంలో కేవలం ముఖ్యులకు మాత్రమే అలో ఉంది. కాబట్టి 22 తర్వాత రేపటి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఎవరైనా రావచ్చు అంటూ చెప్పిన తర్వాత. సో కాబట్టి ముందులో భాగంగానే అంతా సెక్యూరిటీ కూడా టైట్ చేశారు. ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతనే అయోధ్యకు లోపలికి అనుమతిస్తున్నారు. రోడ్డు మార్గాల్లో వెళ్లే వారికి కూడా ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా బారికేడ్లు పెట్టి పోలీసులు మొత్తం చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు. సో మొత్తానికైతే ఈ విమానాల నుంచి కూడా చాలా మంది విఐపీలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే దాదాపు 100 మందికి 100 విమానాలు ఇప్పటికే అక్కడ అయోధ్యలో ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో కాబట్టి ముందస్తులో భాగంగా భారీ సెక్యూరిటీ అయోధ్య మొత్తం ఏర్పాటు చేశారు. ప్రపంచ స్థాయి నేతలు కూడా కొంతమంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందస్తులో భాగంగా టైట్ సెక్యూరిటీ చేశారు. చూస్తూ రేపు ఉదయం ఈ ఏదైతే బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ ఉంది కాబట్టి సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా ఆయన చేతుల మీద ఈ కార్యక్రమం జరగబోతుంది కాబట్టి భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
అయోధ్య రాముని ప్రాణప్రతిష్ఠకు ముందు పలు దేవాలయాలను సందర్శించారు ప్రధాని మోదీ. తమిళనాడు రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి భారత్ ఎండ్ పాయింట్లో సాగరమాతకు పూలతో నమస్కరించారు. సాగర సంగమ తీరంలో యోగా చేశారు. అనంతరం భారత జాతీయ చిహ్నానికి నమస్కరించి సెల్యూట్ చేశారు ప్రధాని మోదీ. ధనుష్కోటి ఎండ్ పాయింట్ సాగర తీరం దగ్గర ప్రధాని మోదీ బైనాక్యులర్ సాయంతో శ్రీలంక వ్యూని వీక్షించారు. అక్కడ ప్రసిద్ధ కోదండరామస్వామి ఆలయాన్ని మోదీ సందర్శించి పూజలు నిర్వహించారు. ఆలయంలో నేలపై కూర్చొని పూజారి చెప్పినట్లు పూజా క్రతువును నిర్వహించారు. దీంతో ఆలయాల యాత్రను మోదీ పరిపూర్ణం చేశారు. రేపు అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. భారీ భద్రత నడుమ రేపు ప్రధాని మోడీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే గతంలో అయోధ్య రామ మందిరం ప్రాంతంలోనే వివాదాస్పద కట్టడాలను కూల్చివేయడంలో అనంతపురం జిల్లా వాసులు సేవలందించారు. 3 దశాబ్దాల క్రితం రామమందిర పోరాటంలో జిల్లా నుంచి 2000 మందికి పైగా కరసేవకులు పాల్గొన్నారు. అయోధ్యలో బాలరామయ్య కొలువు తీరుతున్న వేళ అనంతకర సేవకులతో మా అనంతపురం ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. అయోధ్యలో అంగరంగ వైభవంగా బాలరాముని ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా కరసేవకు వెళ్ళిన ఆనాటి జ్ఞాపకాలను మనం అనంతపురం జిల్లాకు సంబంధించిన కరసేవకుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర కరసేవకులు కూడా ఉన్నారు. ఈరోజు అనంతపురం నగరంలో ఆ రోజు కరసేవకు వెళ్ళిన ఏదో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, యువకులు కూడా ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు, వారి అభిప్రాయాలను, ఈరోజు వారు ఎలాంటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారనే విషయాలు అన్నీ కూడా ఇప్పుడు మీకు వారి అనుభవాలని ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను. జగదీష్ గారు చెప్పండి, మీరు ఆ రోజు డిగ్రీ చదువుతున్నారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే కరసేవకు వెళ్ళారు. మరి ఎట్లా ఉంది ఇప్పుడు 30 ఏళ్ళ తర్వాత ఈరోజు జరుగుతున్న అంగరంగ వైపు జరుగుతున్న కార్యక్రమము, ఆ రోజు జరిగిన కార్యక్రమం ఎట్లా చూస్తారు అసలు? నేను ఆ రోజు డిగ్రీ చదివేటప్పుడు ఆర్ఎస్ఎస్లో ఉన్న అందరూ అయోధ్యకి కరసేవకు వెళ్తున్నారంటే నేను కూడా ఉత్సాహంగా రాముని సేవలో పాల్గొనాలని, అక్కడ భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం జరగాలి, తరతరాలుగా జరుగుతున్నటువంటి పోరాటానికి అది అంతిమం కావాలి, ఇంకా అక్కడ రామమందిర నిర్మాణంలో నేను భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో కరసేవకు వెళ్ళాను. అనంతపురం నుంచి 2000 మంది పైగా వెళ్ళాము. మీరు చెప్పండి, అంటే ఆ రోజు వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళారు, అసలు ఆ రోజు పరిస్థితులు, ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాన్ని అంటే మీరు ఎట్లా చూస్తారు? అసలు చాలా సంతోషించాల్సిన విషయం. ఇప్పుడు అసలు మేము ఆ రోజు కరసేవకు ముందుగానే అరెస్టులు జరుగుతాయనే ఉద్దేశంతో ఒక వారం రోజులు ముందరగా అయోధ్యకు వెళ్ళడం జరిగింది. మేము అనుకున్నట్లుగానే అక్కడికి అయోధ్యకు చేరాము. చేరిన తర్వాత మాకు ఆ రోజు అక్కడ చేరిన తర్వాత మన ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్కు అవకాశం ఇచ్చారు. ముందు ఉండేదానికి అక్కడ కాల్పులు జరగచ్చు, ఎవరైనా కూడా మీరు ఏమైనా సరే సిద్ధంగా ఉండేటట్లయితే ముందుకు రండి అని చెప్పారు. దానికి మనం అందరము సిద్ధపడే వెళ్ళాము, ఇంటి నుండి కూడా వెళ్ళాము. అక్కడికి వెళ్ళినాక కూడా మన అదృష్టం ఏమంటే ఆంధ్రప్రదేశ్కు ముందు అవకాశం ఇవ్వడం, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఆల్ఫాబెటికల్ ప్రకారంగా అనంతపురం వాళ్ళకే చాలా ముందు అడ్వాన్స్ మనం ముందర ఉండి దాన్ని పడగొట్టే అవకాశం మనకే ఇచ్చారు. కాబట్టి ఆ రోజు మనం అక్కడ వెళ్ళి, ఇక్కడ ఇంకా కొంతమంది ఇప్పుడు లేరు, మనం అక్కడ ఆ కట్టడం దగ్గరకు వెళ్ళి అక్కడ ఉండి ఆ కట్టడం ఎక్కి దగ్గరకు వెళ్ళి మనం కూడా ఆ కట్టడం తొలగింపులో మనం కూడా ప్రయత్నంలో భాగంగా తొలగించాం. అక్కడ ఉండే డూములను 3ని ప్రొద్దున ఉదయం 8:30-9కి బిగిన్ చేశాము. 11:30కు మొదటి డూమ్ అయిపోయింది, పడగొట్టడం జరిగింది. తర్వాత 2 గంటలకు రెండవ డూమ్ జరిగింది. 3వ డూమును అది కొంచెం చాలా గట్టిగా
బలంగా ఉన్నందువల్ల 3:30-4 గంటల మధ్యలో దాన్ని పడగొట్టి మిగతా విషయాలన్నీ కూడా అవన్నీ చేసిన తర్వాత అక్కడ మళ్ళీ సాయంత్రం ఒక చిన్న గుడిని అదంతా క్లీన్ చేసి దాన్ని క్లీన్ చేసిన తర్వాత అవన్నీ దాన్ని తోగుతుంటే చేతులతోనే అంతా అక్కడ ఏంటి గుణపలు లేవు. అక్కడ ఒక పెద్ద గంట దొరకడం జరిగింది. తర్వాత ఒక పెట్టె రాముల వారి సీతమ్మ వారి వస్త్రాలు అక్కడ చీరలు ఉండే పెట్టె కూడా అవి రెండు దొరికినాయి. మేము కళ్ళతో చూసాము. తర్వాత అదైన తర్వాత సాయంత్రం 5:30 నుండి మళ్ళీ ఒక చిన్న గుడి కట్టి తర్వాత అక్కడ ఉండే విగ్రహాలను మళ్ళీ అక్కడ లోపల ఉండే విగ్రహాలను అక్కడే పెట్టి ఆ పూజ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ప్రధానంగా చెప్పండి, మహిళలుగా మీరు కూడా ఆ రోజు వెళ్ళారంటారు. దాదాపు 30 ఏళ్ళు గడిచిపోయింది. 30 ఏళ్ళ తర్వాత మీరు అనుకున్న కళ నెరవేరుతున్న ఇది మరి ఆ రోజు మహిళలుగా మీరు ఆ ఉద్యమంలో పాల్గొనడం, ఆ రోజు ఎట్లాంటి కష్టాలు కానీ అక్కడ ఇబ్బందులు కానీ పడ్డారు అసలు? ఫైజాబాద్ దగ్గరికి వెళ్తానే అక్కడున్న ఒక వర్గం వాళ్ళు మా మీదకి రాళ్ళు విసరడం జరిగింది. రాళ్ళు విసిరితే అంటే మేము కూడా ఈ పక్క దిగి మన మగ పిల్లలంతా ఉన్నారు కదా, పిల్లవాళ్ళంతా ఉన్నారు, మేమైతే మహిళల అవతలకు వెళ్ళలేదు. వాళ్ళకు రాళ్ళు అందించి దాంట్లో పాల్గొన్నాము. కానీ రాములల్ల విగ్రహము చూసిన తర్వాత అసలు ఆనంద బాష్పాలు వచ్చేసినాయి అనమాట. అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా దర్శనం చేసుకొని బాలరాముని ప్రతిష్ఠించిన తర్వాత చాలా ఆనందం అనిపించింది. మేము చాలా అదృష్టవంతులము. ఆ రోజు సరయూ నది దగ్గర కూడా మీరు ఉన్నారని చెప్తున్నారు. రెండోది అక్కడ జరిగిన అనుభవం ఏంటి అసలు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు? అమ్మ, నేను ఎప్పుడు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఆయన హిందీలో చెప్పారు మాకు. నదిలో నుంచి ఒక చిన్న బాలుడు కళ్ళతో చూసినాను, ఇది ఒక సత్యమమ్మ, ఇక్కడ ఆయన వచ్చి లోపల అట్లే ఉండిపోయినాడు అని చెప్పినాడు. ఇంకొక విషయం ఏమంటే సీతమ్మ ఎలాగ లంకలో పోయి ఉండిపోయిందో, వానరులు ఎలా సహాయం చేశారో, రాముని కోసం మేమంతా వానరులైపోయి సహాయం చేసినాము. దాదాపు 30 ఏళ్ల పాటు నిరీక్షించిన మా కళ నెరవేరడం మాకు ఇది ఆధ్యాత్మికంగానే కాదు, మా కుటుంబాల్లో కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం. ఒక మహత్తరమైన కార్యక్రమంలో తాము కూడా కరసేవకులుగా పాత్రులుగా అందరూ పనిచేయడం అన్నది మా పూర్వజన్మ సుకృతం అంటూ ఇక్కడి కరసేవకులుగా ఉన్న వీరందరూ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాగర్తో రవిచంద్ర, బీఆర్కే న్యూస్, అనంతపురం నుంచి.